దావీదును గురించి హూషై చెప్పినటువంటి మాటలు ఎన్నో ఉంటా ఉన్నాయి. అయితే దావీదును ఈజ్ ఎ విక్టోరియస్ మ్యాన్ అన్నటువంటిది ఐ వాంట్ టు షో యూ ఇన్ 2 ఏరియాస్. 2 భాగాల్లో మీకు జ్ఞాపకం చేయాలని మీకు నేను కోరుతూ ఉంటున్నాను. 2 వచనాలు చదువుదామండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. ఇక్కడ 34-35 వచనాల్లో వేటిని చంపాడు? సింహమును, ఎలుగుబంటిని చంపాడు కదా. తర్వాత ఇదే అధ్యాయం 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఖడ్గములేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి. ఇక్కడ ఎవరిని చంపాడు? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఎలుగుబంటిని, సింహాన్ని చంపినప్పుడు ఎవరు చూశారు? ఎవరు చూడలే, ఏ నరుడు చూడలే. ఇట్స్ ఎ ప్రైవేట్ విక్టరీ, అనగా ఎవరు చూడనప్పుడు తాను పొందినటువంటి విజయం. సరే, ఇక్కడ రెండవ వైపున ఫిలిస్తీని, ఇక్కడ ఫిలిస్తీని చంపినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ విక్టరీ? ఇట్స్ ఎ పబ్లిక్ విక్టరీ. అంటే డేవిడ్స్ లైఫ్లో విక్టరీ ఓవర్కమింగ్ ఇన్ 2 ఏరియాస్. దావీదు జీవితంలో అనగా విజయవంతమైన జీవితము 2 స్థలాల్లో. ఒకటి ప్రైవేట్ లైఫ్లో, అంటే అని అర్థమైంది ఎవరు చూడనటువంటి సమయాల్లో. ఇంకొకటి వచ్చి అందరూ చూచేటువంటి సమయంలో. ఇది మనకేం లెసన్, మనకేం ఇది జ్ఞాపకం చేస్తుంది? మన జీవితాల్లో మనం కూడా ప్రైవేట్ లైఫ్లో, హౌ ఈజ్ యువర్ ప్రైవేట్ లైఫ్? ఎవ్వరు నీ మనస్సును, ఎవ్వరు నీ హృదయాన్ని, ఎవ్వరు నీ తలంపులను చూడనప్పుడు, అనగా శత్రువు మీద, శోధనల మీద, అపవాది మీద, పాపం మీద ఎంత వాట్ అన్ అమౌంట్ ఆఫ్ విక్టరీ యు గాట్, ఎంత విజయాన్ని నువ్వు సంపాదించావు. ఎవ్వరు చూడనప్పుడు, ఎవ్వరు లేనప్పుడు సైలెంట్ గా మనం కూర్చుంటే ఆల్ బ్యాడ్ థాట్స్ విల్ కమ్ ఇన్ టు అవర్ మైండ్. ఎవ్వరు లేనప్పుడు కూర్చుంటే పాపపు తలంపులు మన మనస్సును చెరపట్టేస్తాయి. ఎవ్వరు లేరు కదా అని పాపం చేసేదానికి, సాహసించేదానికి వెనుదీయం ముందుకు సాగుతాం. వీఆర్ డిఫీటెడ్ ఇన్ ప్రైవేట్ లైఫ్, therefore we are defeated even in public life. వ్యక్తిగత పర్సనల్ లైఫ్ లో మనం ఓడిపోతా ఉన్నాం కాబట్టి పబ్లిక్ లో కూడా ఓడిపోతా ఉన్నాం. ఏ సహోదరుడా, సహోదరి, ప్రభు నీకు నాకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తా ఉన్నాడు. యవనస్తులంగా మనము ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రదర్శించాలి. ఎప్పుడైతే మనం విజయవంతమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవిస్తామో అప్పుడే ప్రభు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. గాడ్ విల్ నెవర్ ప్రాస్పర్ ఏ డిఫీటెడ్ పర్సన్. ఒక ఓడిపోయినటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు? వర్ధిల్ల చేయడు. దేవుడు నేను యూత్ మీటింగ్, యూత్ రిట్రీట్ కు తీసుకుని వచ్చి నేర్పించే సత్యం ఏంటంటే బీ అన్ ఓవర్కమర్, జయించువానిగా